పార్లమెంటు ఎన్నికలు వాటితో పాటు ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎలాంటి అవాంతరాలు కలగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మద్యం, డబ్బు, ఇతరత్ర తాయిలాలు రవాణా జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాలపైన నజర్ పెట్టారు. రాజకీయ పార్టీలపై నిఘా పెట్టారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ నేతల నిధులు, ప్రలోభాలపైన ఫోకస్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా 50,000కు మించి డబ్బు తరలిస్తే సీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా పైన ఫోకస్ చేస్తున్నారు. అసభ్యకరమైన, మత విశ్వాసాలు దెబ్బతినేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అయితే ఇదంతా అందరికీ తెలిసే జరుగుతోంది. అయితే ఇంతకు మించి ఏమైనా జరుగుతుందా అంటే జరిగే ఛాన్స్ ఉంది. 2018-19లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికలు, 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఎక్కువగా ఫోన్ ట్యాప్ జరిగినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు నిగ్గు తేల్చారు. అంతేకాదు, ఈ ట్యాపింగ్ వల్లనే అప్పట్లో విపక్ష నేతలకు చెందిన డబ్బు భారీగా పట్టుకొని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఎన్నికలు సాగుతున్నాయి. మరి ఈ క్రమంలో మళ్లీ అలాంటి తరహా కార్యక్రమాలు జరుగుతాయా అనే సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనల దృష్ట్యా అలాంటి వాటికి అవకాశం లేకున్నా నిఘా వ్యవస్థల ఫోకస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు నిఘా వ్యవస్థల ద్వారా ప్రత్యర్థుల కదలికలను తెలుసుకుంటారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటివి సాధారణమే అంటారు. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 2 ఆపోజిట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అలాగే కేంద్రంలో మరో పార్టీ అధికారంలో ఉంది. ఈ క్రమంలో ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను కట్టడి చేయడం, వారి అనుచరులు, వారికి సహకరించే వ్యాపారులు, ఇతరులపై నిఘా ఉంటుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీడీపీ సహకరించింది అనే టాక్ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ సీఎం అయ్యారు. మరి సీఎం రేవంత్ తన గురువు టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పనిచేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రేవంత్ సహాయ సహకారాలు టీడీపీకి ఉంటాయా అనేది కీలకమే. చంద్రబాబుతో రేవంత్తో సన్నిహితంగా ఉండే ఒక పత్రికాధిపతి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2 రాష్ట్రాల్లోనూ అతను బ్యాలెన్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొన్ని టీవీ ఛానల్ అధిపతులు కూడా తమకు అనుకూల పార్టీలకు అనుకూలంగా రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం టీడీపీ ఎన్డీఏలో ఉంది. దీంతో కేంద్ర మద్దతు ఆ పార్టీకి లభించే ఛాన్స్ ఉంది. అదే సమయంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడంతో ఆ పార్టీ మద్దతు ఉండే ఛాన్సు ఉంది. ఇలా టీడీపీ డబుల్ గేమ్ రాజకీయాలు చేస్తోంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్స్, క్యాండిడేట్లపై నిఘా సాధారణమనే అభిప్రాయమూ ఉంది. ఈ క్రమంలో వైసీపీని ఇరుకున పెట్టడానికి బాబుకి అటు కేంద్రం, ఇటు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందా అనే దానిపై చర్చలు సాగుతున్నాయి. అలాగే బీఆర్ఎస్ క్యాండిడేట్లపై నిఘా ఉండనే ఉంది అంటున్నారు. అంతేకాక ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల మీద, వారి ముఖ్య అనుచరుల మీద, వారికి సహకరించే వ్యాపారుల మీద నిఘా ఉండే ఛాన్స్ ఉంది. అధికారంలో ఉండే పార్టీలు ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకోవడం సాధారణం. కాంగ్రెస్, రేవంత్ దీన్ని పాటిస్తారా అనేది ప్రధాన అంశంగా ఉంది. అధికారంలో ఎవరు ఉన్నా అదే పాటించేవారు. వారి నెట్వర్కింగ్ వారికి ఉంటుంది. ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. ఈసీ నిఘా కూడా ఉంటుంది. అందుకే నాయకులు ఏ పార్టీ వారైనా జాగ్రత్తగా ఉండాలి. అభ్యర్థికి దగ్గరగా కొంతమంది కీలకంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు, ప్రచార వ్యవహారాలు వారే చూసుకుంటారు. కనుక వారిపై నిఘా ఉండటం పక్కా. ఇక పార్టీలకు, నేతలకు డబ్బులిచ్చే నాయకులు, వివిధ వర్గాల వ్యాపారులు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఉంటారు. వారిపై మూడో కన్ను ఫోకస్ ఉంటుంది. పలువురు రియల్టర్లు, ఫార్మా ప్రముఖులు ఉంటారు. ఇటీవల ఎన్నికల బాండ్లు చూస్తే అన్ని రకాల వ్యాపారులు పార్టీలకు నిధులు ఇచ్చారు. రియల్ ఎస్టేట్, ఫార్మా, కన్స్ట్రక్షన్, హోటల్స్, సిమెంట్, డిస్టిలరీ, చివరకు హాస్పిటల్ సైతం పార్టీలకు ఫండ్స్ ఇచ్చాయి. కనుక అందరిపై నిఘా ఉంటుంది. అలాగే అభ్యర్థులకు దగ్గర వారి బ్యాంక్ అకౌంట్స్ మానిటరింగ్ ఉంటుంది. అభ్యర్థులు, పార్టీలకు సహకరించే ముఖ్యులపై ఇంటెలిజెన్స్ ఫోకస్ ఉంటుంది. వారిని ఇంటెలిజెన్స్ వెహికల్స్ ఫాలో అవుతాయి. వారి కదలికలపై ఫోకస్ ఉంటుంది. ప్రధానంగా వివిధ పార్టీల్లో డబ్బున్న వారిపై ఫోకస్ ఉంటుంది. ఇటీవల సీఎం జగన్ పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ అంటున్నారు. అందుకు తగ్గట్టే టీడీపీ కొన్ని స్థానాల్లో భారీగా డబ్బున్న వారికే టికెట్ ఇచ్చింది. వైసీపీ నుంచి కూడా కొందరు డబ్బున్న నేతలు టీడీపీలో చేరారు. పలువురు ఎన్ఆర్ఐలు సైతం టీడీపీ టికెట్ ఆశించారు. కొందరు పోటీ చేస్తున్నారు. వారు భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారిపై నిఘా ఉంటుందా? అలాంటి నిఘా లేకుండా ఉండటం కోసమే కేంద్రం సహకారం కోసం టీడీపీ పొత్తు పెట్టుకుందా అనే దానిపై చర్చలు సాగుతున్నాయి. అలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వ నిఘా వర్గాలు గురి ఉంటుందా అనేది కీలకమే.
రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో మరో పార్టీ అధికారంలో ఉండటం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో రాష్ట్రంలో విపక్షం పొత్తు పెట్టుకోవడం వలన అన్ని పార్టీలపై ఏదో ఒక సంస్థ నిఘా ఉండే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమా వాళ్ళు కొందరు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. వారిపైన నిఘా ఉండొచ్చు. అలాగే బట్టల షాప్స్ వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటుంది. వీరు పార్టీలకు సహకరిస్తున్నారు కనుక వారిపైన ఫోకస్ ఉండటం ఖాయం. అలాగే హాస్పిటల్స్, పెట్రోల్ పంప్స్ ఇలా అన్నింటిపైన ఈసీ నిఘా ఉండటం పక్కా కనుక అభ్యర్థులు, ఆయా పార్టీలు జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేసుకోవడం కీలకం. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ అన్ని పార్టీలపై నిఘా తప్పదు. ఇక ఎన్నికల ముందు ఐటీ దాడులు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు నేతల ఇళ్లలో దాడులు జరిగాయి. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, రెండు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మరింతగా ఐటీ రైడ్స్ జరిగే ఛాన్స్ ఉంది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు జరిగే ఛాన్స్ లేకపోలేదు. అలాగే బిజినెస్ వర్గాల ప్రముఖులపై ఫోకస్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం నిఘా ఉండొచ్చు. ఎన్నికల సమయం కనుక ఈసీ దగ్గర అధికారులు ఉంటారు. ఈసీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో నిఘా మరింత కఠినంగా ఉండొచ్చు. డబ్బు, నగలు, గోల్డ్ అన్నింటిపైన నిఘా ఉంటుంది. ఇక పార్టీలు, అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేసే క్రికెట్ కిట్స్, సైకిళ్లు, కుక్కర్లు, వాచ్లు, ఇతర వస్తువుల పంపిణీ వంటి వాటిపై మూడో కన్ను నిఘా ఉంటుంది. ఈసీ వీరి ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందో పక్కా సమాచారం ఉంటుంది. అందుకే పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు తస్మాత్ జాగ్రత్త. ఈసీ మార్గదర్శకాల ప్రకారం పనిచేసుకుంటే అందరికీ ఉత్తమం, లేకుంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు.